మీ అందరికీ నా వందనాలు. మరి ఈస్టర్ ఆదివారం ఈ పునరుద్ధాన ఆదివారం రోజు మరి మనందరినీ దేవుడు సమకూర్చినందుకు దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన నా ప్రియ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన ఆదివారం రోజున మీరు తిరిగి లేగోట అయా నా తండ్రి నిజము సత్యము కాబట్టి అయా నీ మాటలు వివరించటానికి అర్హత అయితే లేదు, యోగ్యత అయితే లేదు, కానీ నీ ప్రేమను బట్టి, నీ జాలిని బట్టి, నీ కృపను బట్టి, నీ ఎన్నికను బట్టి ప్రభువా, నీ విశ్వాసతను బట్టే అయా నిలబడి ఉండగా నన్ను మరుగుపరిచి అయ్యా నా తండ్రి ఆ మాటలేమో నాకైతే తెలియదు, రాదు, కానీ నువ్వు నాలో ఉండి మాట్లాడిస్తావని అయ్యా మీరిచ్చిన ధైర్యముతో నిలబడి ఉండగా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా. తండ్రి ఆత్మదేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన నువ్వు నా కోసం తిరిగి లేచావు యేసయ్యా. అందులను బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు వివరించే కృప అయ్యా నా తండ్రి ఈ దీనురాలికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. ఇట్టి అర్హత యోగ్యత నాకు లేకపోయినను ఇట్టి అర్హత యోగ్యత నువ్వు కలగచేసావు అయ్యా. అట్టి అర్హత లేని వారికి అర్హత కలగచేయటమే నీ కృప అన్నావు కాబట్టి నీ కృపను బట్టి నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి నాతో మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ స్వరము మేమందరము వినులాగా నిండార బిడ్డల్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి పునరుద్ధాన ఆదివారం రోజు మరి అందరికీ తెలిసిన వాక్యాలు ఇవన్నీ. మరి ఎన్నో సంవత్సరాల నుండి మనం వింటున్న మాటలే. ఆ మాటల్లో మరి దేవుడు నాకు కూడా 2 మాటల అవకాశాన్ని మరి నాకు కూడా ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ జీవగ్రంథం వివరించటానికి అర్హత లేదు, అయినా ఆయన ఉచితమైన కృప చొప్పున ప్రేమ చొప్పున అర్హత లేని వారికి అర్హత కలగజేయటమే ఆయన కృప అన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన అర్హతను బట్టి మరి మాట్లాడుచుండగా నిలబడి ఉండగా మరి చదువుకుందాం. యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయము వచనం 20 నుండి చదువుకుందాం. ఆదివారము 20వ అధ్యాయం యోహాను 20. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు 20 నుండి 20 వరకు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడినది చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిశుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడి ఉంచిరో ఎరుగునని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారి కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు కట్టి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు.
అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి అతని ఎంబటి వచ్చి సమాధిలో ప్రవేశించి ఆ నారబట్ట కట్టుటయు ఆయన చదవమ్మా. బట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి వచ్చి నమ్మెను. నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగస్త్యమని లేఖనము వారి అంత ఆ శిష్యుడు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియు నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఆమె ఏడ్చుచుండు సమాధిలో వంగి చూడగా తెల్ల వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపు కూర్చుండుట కనపడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆయనను అడుగగా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తల్లి తిరిగి యేసు నిలిచి ఉండి చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఇది అని ఆమెను అడుగగా ఆమె తోటమాలి అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయేలా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోవునని యేసు ఆమెతో చూచి మరియా ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బు అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎత్తుకోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు నీ దేవుడునైనా వారి యొద్దకు ఎత్తుకోవచ్చున్నానని వారితో చెప్పమని. మగ్దలేని మరియా నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పారని శిష్యులకు తెలియజేశాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు భయపడి తాము కూడి ఉన్న ఇంటి మూసుకొనగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగనుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారిని చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చాలమ్మ. మరి పునరుద్ధాన ఆదివారము మరి ఆయన మరణించి తిరిగి లేచిన దినము రోజున మరి ఈ మాటలు మనం చెప్పుకోవటానికి మరి ఎంతో అటు ధన్యత అవకాశం మనకిచ్చారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి మగ్దలేని మరియా చీకటిగానే ఉండగానే మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసానని ఉన్నది. ఆమె పరుగెత్తుకుని వెళ్ళి మరి చీకటిగా అంటే మరి ఏ సమయాన మరి ఆమె లేచిందో 3ంటికి లెగవచ్చు, 5ంటికి లెగవచ్చు, 4ంటికి లెగవచ్చు, 1ంటికి లెగవచ్చు. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి మరి చూసి మరి ఆ పరుగెత్తుకుని వెళ్ళినప్పుడు ఆ సమాధిలో యేసయ్య లేడని మరి చూసి మళ్ళీ తర్వాత శిష్యుల దగ్గరికి లోపలికి వెళ్ళలేదు, కానీ శిష్యుల దగ్గరికి వెళ్ళిందని మరి లేఖనాల్లో సెలవిచ్చింది. మరి లోపలికి వెళ్ళకోకుండా చూడకుండా మరి తిరిగి లెగుస్తానని యేసయ్య చెప్పాడు కదా, అది గ్రహించుకోకుండా ముందు శిష్యుల దగ్గరికి వెళ్ళింది. మరి శిష్యులు కూడా మరి కొంతమంది పేతురు గారు మరి యోహాను వాళ్ళు కూడా వచ్చి చూసి కనిపించలేదని వెళ్ళిపోయారు. మరి ఏది ఏమైనా మరి ఆయన వీళ్ళతో పాటు తిరిగిన దినాల్లో నేను ఇలా వస్తారు, పట్టుకెళ్తారు, సిలువ వేయబడతాను నేను, మరి 3వ రోజు లెగుస్తానని మరి మగ్దలేని మరియాకి చెప్పి ఉంటారు. మరి ఆయన పక్కనుండ శిష్యులు ఎంతోమంది ఉన్నారు, ఆయనకి వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు గ్రహించుకోలేక
మరి ఈమె మధ్యలేని మరియా వెళ్ళింది, చూసింది, లోపలికి వెళ్ళలేదు. మరి వెళ్ళకుండా శిష్యులు చూసి అవన్నీ చూసి శిష్యుల దగ్గరికి వెళ్ళి మరి ప్రభువు కనిపించట్లేదు అంటే, లెగిచాడు అన్నదైతే బాగుండేదేమో. ఆమె కనిపించట్లేదు, ఎవరో ఎత్తుకెళ్ళారు. ఆయన్ని ఎత్తుకెళ్ళటానికి ఎవరికి సాధ్యం కాదు, అది అసాధ్యమే. కానీ ఈమె అక్కడ లెగిచాడు అనేది మనసులో పెట్టుకోలేదు, గ్రహించలేదు. లేడు ఎవరో ఎత్తుకెళ్ళారనే బాధపడుతుంది, ఏడుస్తుంది. ఆ ఏడుపు, ఆ కన్నీరు యేసయ్య చూసి ఆమె దగ్గరికే వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అనగానే, మరి నువ్వెవరివి, తోటమాలివా అని నన్ను అడిగింది. మరి బ్రతికి ఆయనతో ఆమెతో పాటు తిరిగినప్పుడు చూసిన యేసయ్యే నువ్వెవరివి అన్నప్పుడు తనుగా నేను అని పరిచయం చేసుకున్నాడు. అలాగే మనము కూడా మనకున్న శ్రమను బట్టి కానీ, వేదన బట్టి కానీ, ఒక్కొక్క సమయములో ఇది నిజమేనా, ఆయన ఎన్నో మనకి వాగ్దానాలు చేశారు, మరి పలానా వాగ్దానం చొప్పున మరి ఈ పని నీకు చేస్తానమ్మని మనకెన్నో వాగ్దానాలు చేస్తారనమాట. ఆ వాగ్దానాలు నమ్మకుండా మనకొచ్చిన ఆ శ్రమను బట్టి, బాధను బట్టి మరి కన్నీరు విడిచి, ఆయన చెప్పిన వాగ్దానం మాత్రం మర్చిపోయి కన్నీరు విడుస్తామే తప్ప మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని అలాగే ఆయన బ్రతికి ఉండగానే, సజీవుడిగా ఉన్నప్పుడే మరి యోహానికి కానీ, పేతురు గారికి కానీ, మరి మధ్యలేని మరియకి కానీ అందరికీ మరి ప్రవచనాల ద్వారా, ఎన్నో ప్రవచనాల ద్వారా పాత నిబంధనలో అవ్వచ్చు, కొత్త నిబంధనలో అవ్వచ్చు, మరి ప్రవచనాల ద్వారా మాట్లాడారు. కానీ ఈమె ఎత్తుకుపోయారు, ఎవరు ఎత్తుకుపోయారు అనే బాధపడుతుంది. కానీ తిరిగి లేచాడు యేసయ్య, తిరిగి లేచాడని మాత్రం ఎక్కడా మరి 20 నుండి 20 వరకు ఎక్కడా మరి తిరిగి లేచింది, నువ్వు తిరిగి లేచావయ్యా అని మాత్రం అనలేకపోయింది. కానీ అయినా ఇడిచిపెట్టాడా? మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, బలియాగమయ్యాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు మరి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళకుండా తనుగా పరిచయం చేసుకుని అమ్మా అని ఆ మరియతో మాట్లాడి, నేను తిరిగి లేచానని తనుగానే చెప్పుకున్నాడే తప్ప ఎవరూ గ్రహించలేకపోయారు. శిష్యులు ఆయనతో పాటు చూసిన వారు, ఆయనతో పాటు తిన్నవారు, ఉన్నవారు, మరి తాగినవారు, మరి ద్రాక్షరసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయనతో పాటు ఉన్నవారు గ్రహించుకోకుండా తిరిగి లేస్తాడు నా యేసయ్య అని అనుకోకుండా మరి వీళ్ళు కూడా, శిష్యులు కూడా ఆ ఆదివారం సాయంత్రమున శిష్యులు యూదులకి భయపడి తలుపేసుకుని లోనుండారని ఈ లేఖనంలో రాసి ఉన్నది. మరి అలాగనే మరి శిష్యులు కూడా భయపడి లోపలే ఉన్నప్పుడు వాళ్ళు నేను చెప్పినా కూడా భయపడి మరి లోపలే ఉంటున్నారు, వాళ్ళు లోపలే ఉండారు. నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గర అనుకోలేదు. కానీ మరియకి ప్రత్యక్షమయ్యి మాట్లాడి నేను బోధకుడు అని రబ్బీ అని మాట్లాడినప్పుడు బోధకుడా అని అర్థమని ఇక్కడ మరి చదివి ఉన్నాము. అలాగునే దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడినా మనం గ్రహించుకోలేని స్థితిలో మనము మరి ఆ సమయంలో ఆమె కూడా అలాగే గ్రహించుకోకుండా ఉంది. గ్రహించుకోలేని స్థితిలో ఆమె ఎలా అయితే ఉందో ఈ రోజుల్లో కూడా మనము కూడా ఎన్నో మాటలు జీవగ్రంథంలో ఎన్నో మాటలు మనతో మాట్లాడినప్పటికీ మనం గ్రహించుకోలేక తిరిగి లేచాడు అని, నేను లెగుస్తాను, తిరిగి లెగుస్తానని ఎన్నో మార్లు ఆమెకి శిష్యులకి చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో ఎలా అయితే ఉన్నారో మనము కూడా మనకు చేసిన ప్రతి వాగ్దానము గ్రహించుకుని ఆయన చేస్తానన్నాడని నిరీక్షణతో ఎదురు చూడాలే తప్ప మనం బాధపడటానికి ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. మరి ఆమె బాగా ఏడుస్తుంది, కన్నీరు మున్నీరుగా, నేను ఎత్తికెళ్ళిపోతాను ఆయన్ని, మీరు చూసారా అని ప్రేమతో ఏడుస్తుంది, ఎంతో దుఃఖపడుతుంది. ఆయన వచ్చి ఓదార్చి మాట్లాడి మీ శిష్యులకెళ్ళి వాళ్ళకెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు వెళ్ళింది. మంచి శుభవార్త వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తలుపులేసుకుని
వాళ్ళు యూదులకి భయపడి తలుపేసుకుని ఉన్నారు. నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని అనుకోలేదు. కానీ యేసయ్య మరి ఆయన వచ్చిన పని అయిపోయింది. మరి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి వెళ్ళలేదు. 40 రోజులు మరి శిష్యుల దగ్గర ఉండి వాళ్ళని బలపరిచి మరి చనిపోయాడు, ఇంకేముందులే యేసయ్య లేడు కదా అని వాళ్ళ పనుల్లో వాళ్ళు చేపలు పట్టుకుంటూ, సముద్రములో వాళ్ళు వలలేసుకుంటూ చేపలు పట్టుకుంటూనే పట్టుకుంటా కూడా వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళి మరి పరిచయం చేసుకుని, నేను యేసయ్యనని పరిచయం చేసుకుని, వాళ్ళ ఆకలితో ఉంటే మరి చేపలు చేసి వాళ్ళకి వడ్డించి ఎన్నో మరి మాటలు మాట్లాడి అక్కడే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆ 40 దినాలు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళల్లో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి బలపరిచినట్లుగా మరి లేఖనాలు చదివి ఉన్నాం. అలాగునే మనము కూడా ఎన్నో వాగ్దానాలు చేసినప్పుడు అల్ప విశ్వాసులుగా నమ్మలేని స్థితిలో మనం ఉండకోకుండా నమ్మే స్థితిలో, అది నమ్మాలి అంటే యేసయ్యతో మనం స్నేహం చేసినప్పుడే నమ్మగలుగుతామన్నమాట. అట్లా నమ్మి ఆయన మన కోసం పుట్టాడు. అది 100% నిజము సత్యము. మన కోసం మరణించారు, అది నిజము సత్యము. మరి 40 రోజులు భూమి మీద ఉండి వాళ్ళు చూస్తూనే పరమునికి వెళ్ళాడని లేఖనం సెలవిచ్చి ఉంది. అలాగునే ఈ జీవగ్రంథము నిజము సత్యము, 100 పాళ్ళు ఈ జీవగ్రంథము సత్యము జీవము. కాబట్టి మనము కూడా ఈ జీవగ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకే. కాబట్టి ఆనాడు మన పితరులకి ఎలా అయితే వాగ్దానం చేశారో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, అలాగే మనకు కూడా అట్టి వాగ్దానాలను మనకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుని, అయ్యా నువ్వు ఆనాడు వాళ్ళకి అలా చేసావు కదా అని మనము కూడా మరి ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థనలో గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తాడు మన దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు. మన కోసం ఎలా అయితే పుట్టాడో, మన కోసం ఎలా అయితే మరణించాడో, మన కోసమే ఎలా అయితే తిరిగి లేచాడో, అదన్నీ 100 పాళ్ళు నిజము సత్యము. అలాగునే పుట్టిన దేవుడు, మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మరలా ఆయన సజీవుల లెక్కల్లో మనం ఉంచి సజీవుడుగా మరి లేచాడు కాబట్టి మరలా తిరిగి వస్తానంటున్నాడు. ఇవన్నీ అందరికీ తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడని, సజీవుడని, చనిపోయాడని, తిరిగి లేచాడని అందరికీ తెలుసు. మన కోసమే ప్రాణం పెట్టి రక్తము కార్చాడని, ఆ పాపాల నిమిత్తమే కార్చాడని అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా, నమ్ముతున్నామా? అన్నాడు మధ్యలేని మరియా మరి తిరిగి లేచాడు కదా అని ఆమె అనుకోలేదు. కానీ నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఆమె అనుకుని దుఃఖపడింది. ఆయన జాలిపడ్డాడు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు. మనం కన్నీరు విడిచినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి అమ్మా ఏంటి ఏడుస్తున్నావని అడిగినప్పుడు మనకి ఎంతో ఆనందము, సంతోషము. అలాగే శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మరి మీకు శుభము కలుగునుగా కానీ మరి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం వేసింది. అలాగే యేసయ్య మన బాధల్లో, మన వేదనలో, మన దుఃఖములో మరి మన కన్నీరు విడిచినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. వాళ్ళకి మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి, తిరిగి లేచిన దేవుడు కాబట్టి మనము కూడా నమ్మకముతో, విశ్వాసముతో ఆయన అడిగినప్పుడు తప్పకుండా మనతో మాట్లాడి మనకు శుభములు తెలియచెప్తాడు, క్షేమము తెలియచెప్తాడు. కానీ మనము మరి నమ్మాలి. అలాగే నమ్మి మరి ఆ నమ్మిక కూడా యేసయ్యే ఇవ్వాలి. శిష్యులకు అలాగే ఇచ్చాడు యేసయ్య. మరి వాళ్ళకి అల్ప విశ్వాసం ఉన్నప్పుడు ఆ అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. మనకు కూడా అల్ప విశ్వాసం లేదా? మనకి ఉంది అల్ప విశ్వాసం, అవిశ్వాసం. మనకు కూడా మనం ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా
మరి గర్దిస్తాడని, మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి ఆయన మాట్లాడినప్పుడు మృదువైన మనస్సు, మృదువైన ప్రేమ మనలో దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి మరి ఆయన సజీవమైన దేవుడు, మరి ప్రేమ కలిగిన దేవుడు, మరి తిరిగి లేచిన దేవుడు. కానీ మరి ఆయన మరలా వస్తానంటున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే మరి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించి మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండకూడదు, ఆయన చేయమన్న పనులు మనం చేశామా, చేయకూడని పనులు చేస్తున్నామా అని మనం పరిశీలన చేసుకుని, ఇవన్నీ మనకే, ఈ వాగ్దానాలన్నీ మనకే కాబట్టి మరి మనం ఎలా ఉందామో అని చూసుకుని, మరి దేవుడు చెప్పినప్పుడు మరి మనము సజీవులు లెక్కల్లో ఉంచుతానని, మన్ను కూడా ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తానని ప్రమాణం చేశాడు. కాబట్టి ఎలా అయితే పుట్టాడో, ఎలా అయితే మరణించాడో, ఎలా అయితే మరి తిరిగి లేచాడో, పునరుద్ధానుడై మరలా వస్తానంటున్నాడు. ఆ వస్తుంది. ఇవన్నీ ఈ మూడు నిజం చేసిన దేవుడు మరి ఆయన వస్తానన్నది నిజం కాదా? ఖచ్చితంగా వస్తాడు. మరి మనం వచ్చేసరికి మనం ఎలా ఉండాలి? ఆయన ఆశించినట్లుగా మనం ఉండాలి, ఆయన కోరుకున్నట్లుగానే మనం ఉండాలి. మరి ఉండకపోతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనమందరము రక్షింపబడిన మనము కూడా తిరిగి లేచే విధముగా, తిరిగి లేచే వరుసలో మనము కూడా ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకునే వారిముగా, మరి పరిశుద్ధత కలిగి, హృదయశుద్ధి కలిగి, మనం అందరము ప్రేమించేవారిగా, మరి ఈ మంచి శుభవార్త వెళ్ళి శిష్యులకి మరీ చెప్పింది. అలాగే ఈ మంచి శుభవార్త తెలిసిన వారికి, తెలియని వారికి అందరికీ మనం చెప్పే విధముగా ఉండాలే కానీ మరి చెప్పుకోకుండా, మరి ఈ మంచి మాటలు, మరి ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటాం. మనం సీరియల్ చెప్పుకుంటాం, సినిమాలు చెప్పుకుంటాం, ఎవరో ఏది అలా ఇలా చేసినా చెప్పుకుంటాం, ఒకటికి రెండే చెప్పుకుంటాము. కానీ ఈ జీవము కలిగిన దేవుడు మాటలు మాత్రం మనం చెప్పడానికి సిగ్గు కలిగిద్ది, భయం కలిగిద్ది, బెరుకు కలిగిద్ది. అలా కాకుండా మన దేవుడు గురించి అనేక మందికి చెప్పే విధముగా ఈ మరి లెగిచాడని అనుకోలేదు, కానీ లేడు అనే అనుకుంటుంది, బాధపడుతుంది. అలాగే శిష్యులకి ఎలా అయితే చెప్పిందో మనము కూడా మరి అందరికీ చెప్పేవారిముగా, అందరినీ ప్రభు వైపు తిప్పేవారిముగా ఉండాలన్నదే దేవుని చిత్తం. అలాగే ఆయన తిరిగి లెగుస్తానన్నది దేవుని చిత్తము. కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తారు. 100కి 100 ఇవి అన్నీ ఎలా అయితే జరిగినాయో, మరి సజీవుడైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, మరి మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు ఆయన మరి వస్తానంటున్నాడు. కాబట్టి మనం కూడా రెడీగా ఉండే, మన ఆవిషిచ్చాడు అంటే, ఈ దినము బ్రతికి ఉన్నాము అంటే మరి ఆయన కోరుకునే విధముగానే మనం బ్రతకాలి. అనేక మందికి మరి ఈ సత్య సువార్త ప్రకటించాలి. ఈ సత్య సువార్త మన పితరులు ఎలా అయితే ప్రకటించారో, వాళ్ళు కూడా చదువురాని వాళ్ళే, ఏమీ తెలియని వారే అయినను మరి పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తే 1000 మంది మారు మనసు పొందారని మరి లేఖనం సెలవిచ్చింది. అలాగే దీనికి, ఈ సత్య సువార్తకి, ఈ సజీవమైన సాక్ష్యం చెప్పడానికి చదువుకోవాలి అని లేదు, చదువు ఉండాలని లేదు. చదువు లేనివారైనా, చదువు ఉండవారైనా ఈ సత్య సువార్త, మంచి శుభవార్త మనమందరము చెప్పుకుంటానికి మరి దేవుడి ఇట్టి గొప్ప ధన్యత మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞతలు. మరి వివరించటానికి నాకంతగా తెలియదు, కానీ ఎందుకంటే ఇవాళ నేను ఈ వాక్యం చూసుకున్నాను, కానీ ఇవన్నీ నాకు తెలియదు కదా అని హృదయకాలంలో ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు ఇలాగు మరియా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను దేవుడిని అడిగినప్పుడు, నేను నేర్చుకున్న 2 మాటలైనా సరే నీ గురించి చెప్పాలి నాయనా అని అనుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇటు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్య దేవుడని నాకు తెలియనప్పుడు మరి ఆయన ప్రేమను బట్టి పిలిచి ఇటు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆ ధన్యత నాకొక్కదానికే కాదు, కానీ అనేక మందికి ఇటు ధన్యత రావాలన్నదే దేవుని చిత్తం.
అందుకే మనని పిలిచాడు కాబట్టి, ఈ జీవ గ్రంథం మనకిచ్చాడు కాబట్టి, ఆయన సజీవమైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుని గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి 2 మాటలైనా సరే ప్రతిరోజు చెప్పాలన్నదే దేవుని చిత్తం. అదే మన పని. అది పని కట్టుకుని మనం చెప్పటమే దేవుని చిత్తము కాబట్టి ప్రతిరోజు ఆయన పని చెయ్యాలి. మనం అన్నం కూరలు పిల్లలకి అన్నీ ఎలా అయితే మన ఇంట్లో ఎన్ని చూసుకుంటాం, కానీ దేవుడి పని నిశ్చయముగా చేస్తే మనకి ఆనందము, సంతోషము, మరి మనకి జీతం ఇస్తాడని దేవుడు మాట్లాడాడు. అలాగే మనం చెప్పితే వాళ్ళు కూడా రక్షణలు ఒక్క మాటగా పైన ఒక్క మాట అయినా విని గ్రహిస్తారు కాబట్టి ఇట్టి సజీవమైన మాటలు, జీవము కలిగిన మాటలు మనమందరము ఆయన గురించి చెప్పి ఆయన మహింపరిచే బిడ్డలముగా ఈ పునరుద్ధాన ఆదివారం రోజున ఇట్టి దేవుడు మన కోసం తిరిగి లేచిన మన యేసయ్య, అందులను బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత. ఈ చిన్న మాటలు, చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మొదటగా పునరుద్ధాన ఆదివారం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని దయను బట్టి ఈరోజు నా నోటి ద్వారా దేవుడు ఏం పలికిస్తాడో ఒకసారి మనం కూడా చూసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా ఆయన్ని మనం కలుసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాగణుడమైన దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. అల్పురాలైన నేను ప్రభువా, పనికిరానటువంటి నేను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో, నీ అభిషేకంతో నీ దగ్గర నుండి మాటలు చెప్పే బిడ్డగా నన్ను ఆశీర్వదించు నాయన. గడ్డి పరకను నిలబెట్టే దేవుడు నువ్వే. జ్ఞాపకం చేసుకున్నాయన. శరీరం అస్వస్థతతో వణుకుతూ ఉంది, కానీ ఆత్మ నీ సన్నిధిలో నిన్ను గురించి వివరణ చేయాలనే తపనతో ఉంది ప్రభువ. ఆత్మను ఆశీర్వదించు. శరీరాన్ని ఆత్మకు లోబడే విధంగా నాకు నీ శక్తినిచ్చి, బలాన్నిచ్చి, నీ వాక్యాన్ని ప్రకటించే సాధనంగా నన్ను వాడుకోమని అయ్యా, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి వినే బిడ్డలకు కూడా నాయన అర్థమవులాగున అటువంటి చెవులను మీరు దయచేసి ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు చెప్పిన నాకు, వినే వారికి కూడా మీరు ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి పునరుద్ధాన ఆదివారం దేవుడు నాకు ఇచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని సన్నిధిలో సంతోషపడుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందాము. లూకాసు వార్త 24:11 వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చాలండి. ఏంటిది ఇక్కడ? అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. ఎవరి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనిపించినాయి? వారు ఆ మాటలు నమ్మలేదంట. ఎవరి మాటలు? పై వచనాల్లో ఉంటుంది. అక్కడికి స్త్రీ దేవుడి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి స్త్రీ వెళ్ళి, అక్కడ స్త్రీలు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొచ్చిన ఆ మాటలను వీరికి చెప్పినప్పుడు వారు ఆ మాటలు నమ్మలేదు. ఎక్కడ ఏం చెప్పారు చూద్దాము. లూకాసు వార్త 24:4. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల పోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఒక నిమిషం అమ్మ. ఇక్కడ ఏంటి? ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా, అక్కడికి ఎవరు వెళ్ళారు? సమాధి దొర్లింపబడి చూసి అక్కడున్న స్త్రీలు ఏమీ అర్థం కాని స్థితిలో అక్కడ నుంచొని ఉన్నారు. సరే, ఉంచొనున్న వారికి అక్కడ ప్రకాశమానంగా వెలుగొందుతూ ఉన్న 2 మనుషులు కనిపించారుగా. ఏంటి వీరింత ప్రకాశమానంగా ఉన్నారన్న ఆలోచన వారికి రావాలిగా. ఆ క్షణాన్ని వాళ్ళకి రాలేదమ్మా ఆలోచన. ఎందుకంటే అక్కడ ఆ సమాధి ముందర ఉన్న బండ తొలగింపబడింది.
ఏం జరిగింది అనే భయాందోళనలో వాళ్ళు ఉన్నారనమాట. ఉండినప్పుడు వాళ్ళు అసలు విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా ఏం చేస్తున్నారు? ముఖాలని నేలమోపి ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడుగా ఉన్న ఆయన్ని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి ఆ స్త్రీలను ఆ దేవదూతలు అడుగుతున్నప్పుడైనా వారికి ఆలోచన రావాలి కదా. ఏం రావాలి? యేసయ్య మరలా నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆ చెప్పిన ఆలోచన వారికి ఆ క్షణాలైనా రావాలి కదా. అప్పుడు కూడా వారికి ఆలోచన రాలా. ఎంతవరకు దేవుడు మరణించాడు, మా నుండి దూరంగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఆ స్త్రీలు బాధపడుతున్నారు. భయపడిపోయి నేల మోపు వరకు వారి మొహాన్ని ఉంచుకుంటున్నారు. అంత అవసరం ఏంటి? దేవుడు సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు కదా, నేను లెగుస్తాను, మీరు భయపడకండి అని. ఇప్పుడు ఇక్కడ స్త్రీని మనం ఒక సంఘంగా తీసుకుందాం. సంఘం వేదన పడుతుంది, బాధపడుతుంది. ఒక స్త్రీని సంఘంతోనేగా పోల్చింది దేవుడు. ఇప్పుడు నా శిరస్సు లేడు, నేనేమైపోవాలి అని స్త్రీ బాధపడుతూ ఉంది అక్కడ. అది దేవుని దృష్టికి ఇష్టమైనదే, విలువైనదే. కానీ దేవుడు చెప్పిన మాటలు కూడా ఆలకించాలి కదా. ఇప్పుడు సంఘంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు సంఘానికి వస్తున్నారు, దేవుడు చెప్పే మాటలు వింటున్నారు. ఎంతవరకు ఆ మాటలను గైకొని మీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఎంతవరకు మనం వాటిని పాటిస్తున్నాము, అనుసరిస్తున్నాము? ఎంతవరకు జరుగుతుంది? మన కుటుంబంలో ఎన్ని వేదనలు, బాధలు, కష్టాలు, ఎంతవరకు ఆయన మాటలు మన కుటుంబంలోకి తీసుకెళ్ళి పాటిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. స్త్రీ అనేది సంఘంలోనే కాదు, కుటుంబాన్ని కట్టుకునేదిగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మరి ఇక్కడ స్త్రీగా నువ్వు చేయాల్సిన పని ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. 6వ వచనంలో మృతుల్లో మీరెందుకు వెతుకుతున్నారు అని చెప్పి దేవుడిని గురించి ఆ దేవతలు అంటున్నారు. మృతత్వంతో మనం ఉంటున్నాం, సంఘానికి వస్తున్నాము, దేవుని మాటలు ఆలకిస్తున్నాము, హృదయంలో ఉంచుకోకుండా మృతత్వంతోనే ఉంటున్నాము, మృతమైన క్రియలతో ఇళ్ళకి వెళ్తున్నాము. ఎంతవరకు మన ఆలోచనలు మార్చుకుంటున్నాం, మన క్రియలు మార్చుకుంటున్నాం? దేవుడికి అలా ఇష్టం లేదు. సజీవమైన దేవుణ్ణి మన ఇంట్లో మనం పరిచయం చేసుకోవాలి. సజీవంగా మనం ఆయన ఆరాధించుకుంటూ మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుంటూ కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. ఎల్లప్పుడూ మన కుటుంబంలో ఆరాధన జరగాలి. సజీవుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి మృతమైన మన క్రియలన్నింటినీ దేవుడు విడిపించాలి. కాబట్టి సజీవమైన క్రియలు మనలో కనపడలేక దేవుడిని అడగాలి. అయితే మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడ్డాడు. 3 దినములు అయిన తర్వాత లెగుస్తాను అని చెప్పి మీతో చెప్పాడు కదా అని చెప్పి దేవదూతలు అంటారు. అప్పుడు వారికి జ్ఞాపకం వస్తుంది. ఏంటి? మళ్ళా యేసయ్య లెగుస్తాడు అనే ఆలోచన వారికి అప్పుడు కలుగుతుందన్నమాట. కలిగి అప్పటికప్పుడు వారు అక్కడి నుంచి శిష్యుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఇలాగా, దేవుడు లేచాడు, అక్కడ లేడు అని చెప్పి ఆ స్త్రీలు అక్కడ వారందరికీ తెలియచెప్తే శిష్యులు ఏమంటారో ఒకసారి చూద్దాం. చూడండి, 12వ వచనంలో స్త్రీలు వారందరికీ చెప్పిన తర్వాత 12వ వచనం చదవండి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిన. చాలండి. స్త్రీలు అక్కడ దేవదూత చెప్పంగానే విని సంతోషపడి ఆయన తిరిగి లేచాడు, ఆ సమాధి ఖాళీగా ఉంది, సజీవుడుగా ఉన్నాడు దేవుడు అని పరిగెత్తుకొని వచ్చి శిష్యులకి చెప్పారు. ఇక్కడ శిష్యులకి దేవుడు సంఘాన్ని అప్పగించాడుగా, తల్లిని అప్పగించాడు కదా ఆ దేవుడు. మరి అప్పగించిన ఆ సంఘాన్ని సంఘం చెప్పింది, దేవుడు లేచే ఉన్నాడు అని చెప్తే ఆ సాక్ష్యాన్ని వీరు వినలేదు. వెర్రి మాటగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వెర్రి మాట. ఎన్నో వచనంలో ఉంది? 24:11లో. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను.
దేవుడు భూమి మీద ఉన్నంతకాలం ఆయన చేసిన బోధనా కాలంలో ఆ శిష్యులందరూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు ఎన్నో విన్నారు. ఆయన నేను తిరిగి లెగుస్తానని శిష్యులకు కూడా చెప్పారు. కానీ వారి దృష్టి ఉంచలేదు, వారి మనస్సు తెరవబడలేదు. అవివేకంతో ఎంతగానో వారు కూరుకుపోయి ఉన్నారు. దేవుడు మరణించాడు, ఇంకంతే, ఇంకా అయిపోయింది కదా, మన పనుల్లోకి మనం వెళ్ళిపోదాము అనే నమ్మకం లేని స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. అయితే అవన్నీ చూసి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఎలాంటి మనసుతో ఉన్నాడు అతను? పేతురు ఇంటికి వెళ్ళిపోయాడు. విశ్వాసానికి అవిశ్వాసానికి సన్నటి పొర ఉంటుంది. విశ్వాసానికి అవిశ్వాసానికి ఒక అక్షరమేగా తేడా. ఆ సన్నటి పొరలో నుంచి దేవుని చూడలేకపోయాడు. అటువంటి అవిశ్వాసం మనలో కూడా ఉంది. ఆ అవిశ్వాసం అనేది పోవాలి అంటే, అనే పొర పోవాలి అంటే మన దేవుడి దగ్గర కూర్చొని దేవుడి పాదాలు పట్టుకొని అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనలో ఉన్న ఆ పొరను తీసివేసి సజీవుడైన ఆయన లక్షణాలను గుణగణాలను మనకి నేర్పిస్తాడు, చూపిస్తాడు. కానీ నమ్మటం మన వల్ల కాదు, అవ్వని పని కూడా. కానీ తర్ఫీదు ద్వారా దేవుడు నేర్పిస్తాడు, ప్రతి ఒక్కటి దేవుడు నేర్పిస్తాడు. అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ దినమందే 2 వ్యక్తులు కలిసి ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుండి బయలుదేరతారు. 13వ వచనంలో ఉంటుంది. 2 మనుషులు. ఎవరా 2 మనుషులు? 2 మనుషులు ఎమ్మాయి గ్రామానికి బయలుదేరి వెళ్తారు. ఎవరంటే క్లయోపా, ఇంకో అతను సీమోన్ పేతురు. వీరిద్దరే వెళ్ళేది. వచనాల్లో కూడా ఉంది. 8వ వచనంలో ఉంది, ఇంకొకటేమో 35వ వచనంలో ఇంకో వ్యక్తి పేరు ఉందన్నమాట. 34వ వచనంలో సీమోన్ పేరుంది. వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్కన ఒక ఆయన వీళ్ళు సంభాషించుకుంటున్నారు. ఏం సంభాషించుకుంటున్నారు? అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యాన్ని వాటన్నిటిని సంభాషించుకుంటూ బయలుదేరారు, ఆలోచించుకుంటున్నారు. అయితే పక్కన యేసయ్య చేరి దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఏ విషయం గురించి అంటే వాళ్ళు అంటారు, నువ్వు ఇక్కడ యెరూషలేములో లేవా? నీకు తెలియదు, నీ ఒక్కడికే ఈ విషయం తెలియట్లేదా? దేవుణ్ణి ఇలాగా సిలువ వేశారు పరిసయ్యులు, వీళ్ళందరూ కలిసి దేవుడి మీద కక్ష తీర్చుకున్నట్టుగా చేశారు, నీకు తెలియదా? నీ ఒక్కడికే తెలియట్లేదా ఈ విషయం అని చెప్పి అంటున్నారు. అసలు ఎవరు నాతో మాట్లాడేది అనే జ్ఞానం కూడా లేని స్థితిలో వారు మూసుకుపోయిన హృదయంతో ఉన్నారు. అయితే ఇదంతా టాపిక్ అంతా ఈ వచనాల్లో జరుగుద్ది. అయితే ఇక్కడ అప్పుడు ఇదంతా విన్న ఆయన 25వ వచనంలో అంటాడు, ఇదంతా వింటారు. ఎవరు ఆయన అని మళ్ళీ అంటే, ఆయన ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తగా ఉన్నారు అని చెప్పి అన్నీ చెప్తారు. ఆ ప్రవక్త చెప్పిన విషయాన్ని మాత్రం వీరు మర్చిపోయారు. ఎంత అవిశ్వాసంలో ఉన్నారు అంటే విని వదిలేసేవారిగా ఉన్నారు ఇక్కడ. కానీ దేవుడికి అలా ఇష్టం లేదు. వినిన వారిని స్థిరపరచాలని ఎంతగానో ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి 25వ వచనంలో అందుకు ఆయన అవివేకులారా, 25వ వచనం చదవండి. ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, ఈ క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి. చాలండి. ఏమన్నాడు దేవుడు? బోల్డని విషయాలు పక్కన నేర్పించాడుగా. ఎప్పుడో మోషే అనేక మంది లేఖనంలో చెప్పిన విషయాల గురించి ఆయన అంటల్లా, ఆయనే చెప్పారు, నేర్పించారు, చూపించారు. అనేక క్రియలు వాళ్ళ కళ్ళ ముందు చేశారు. అన్ని చేసినా కానీ వీరు ఎందుకు అవిశ్వాసంలో ఉన్నారు? వారి హృదయం తెరవబడలేదు. అందుకని అవివేకులారా, మందబతులారా అని చెప్పి దేవుడు అంటున్నాడు. అలా అని దేవుడు శిష్యులకి చెప్తున్నాడు. వారి హృదయం ఆయన చెప్పిన మాటలను బట్టి మండింపబడిందంట. ఆ వచనాల్లో కూడా అది ఉంది. మండింపబడింది విధానాన్ని బట్టి, ఆయన చెప్తున్న మాటలు బట్టి వీరు లోబడి, అయ్యా నువ్వు ఇంకెంత దూరమో వెళ్ళాలనుకుంటున్నావు కదా, నువ్వు మా దగ్గరికి రా, ఉండు, ఈరోజు బస చెయ్యి అని చెప్పి వారితో కలిసి భోజనానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు దేవుడు రొట్టె తీసుకొని విరవంగానే వారి హృదయము కన్నులు తెరవబడగానే దేవుడు అని అప్పుడు వాళ్ళకి యేసయ్య అని గ్రహింపు అనేది వచ్చింది. గ్రహింపు రాగానే ఆయన అదృశ్యమయ్యారు. అదృశ్యం అవ్వగానే వీరు ఆశ్చర్యపడి ఇంకా వెంటనే
అందుకనే రొట్టె విరుచుట యందు సహవాసముందు ఎడతెగక ఉంటుంది అని చెప్తారు. కానీ మనం ఎంతవరకు ఆ సహవాసంలో ఉంటున్నాము? ప్రార్థనాపూర్వకంగా మనం ఎలా ఉంటున్నాము? రొట్టె విరుచుట యందు మనం ఎలా ఉంటున్నాము? రొట్టె విరిచినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నామా? ఏదో సాధారణంగా వచ్చి తీసుకుని వెళ్ళే వారిగా మనం ఉంటున్నామా? అలా ఉండే స్థితిలో మనం ఉండకూడదు. ఆ రొట్టె విరిచినప్పుడు దేవుడు అదృశ్యమైపోయాడు. తిరిగి వారు మళ్ళీ వాళ్ళ స్నేహితుల దగ్గర ఆ రోజే మళ్ళీ యెరూషలేము బయలుదేరి వెళ్ళిపోయిన ఆ వ్యక్తులు వాళ్ళు చెప్పిన మాటను బట్టి, వారితో కలిసి నడిచి యేసయ్య వెళ్తూ ఉన్న విధానాన్ని బట్టి అవన్నీ చెప్పినప్పుడు నిజంగానే సీమోన్ చూశాడంట అని చెప్పి వారందరూ చాలా అనుకుంటారు. కానీ ఇంకా వారిలో విశ్వాసం అనేది రాలా, అవిశ్వాసంతోనే ఉన్నారు. అయితే శిష్యుల పరిస్థితి ఇలా ఉంటే స్త్రీ గురించి ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 20:15. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చాలండి. ఎత్తుకొని పోతుందంట ఈ స్త్రీ. ఎవరు? స్త్రీ. మృతమైన శరీరాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి ఏం చేసుకుంటుంది ఆవిడ? సజీవుడైన దేవుడి మాటను ఆలకింపకుండా మృతమైన శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటుంది? ప్రేమతోనే అనొచ్చు, కాదంటల్లా. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? లేదు కదా. సజీవుడైన దేవుడు పక్కన నుండి నిన్ను పిలుస్తుంటే నువ్వు మృతమైన లక్షణాలతో, నాకు యేసయ్య అంటే ప్రేమ, నేను యేసయ్య చెప్పిన మాట వింటున్నా అని నువ్వు అనుకుంటే సరిపోదుగా. క్రియలేయి నీ దగ్గర. అక్కడ సంఘంగా తీసుకుంటే సంఘాన్ని దేవుడు ఏంటమ్మా ఏడుస్తున్నావంటే, ఎవరికి వారు నా బాధ నాకుంది, నా కన్నీరు నాకుంది అని నువ్వు ఏడ్చుకొని సంఘంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు చెప్పే మాట నువ్వు వింటేనే కదా నీ కార్యం జరిగేది. ఆయన చెప్పినట్టు నువ్వు జీవిస్తేనే కదా. ఒక క్రమం ప్రకారంగా ఆయన చెప్పింది ఒక క్రమ ప్రకారంగా చెప్తారు. నీకు కష్టం వచ్చింది, వేదన వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ క్షణాన్ని దేవుని సంఘంలో కూర్చుని ఏడుస్తున్నావు. కానీ దేవుడు చెప్పేది వింటున్నావా? ఎంతవరకు వింటున్నావు? నీకు సంతోషం వచ్చింది, చాలా ఆనందం కలిగింది, దేవుని సన్నిధికి వచ్చి దేవుడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడు అది అడుగుతున్నాడు. నన్ను గుర్తుంచుకోండి, ప్రతి విషయంలో నన్ను గుర్తుంచుకోండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. నన్ను ఎరిగి ఉండండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అది సంఘంతో మాట్లాడింది. ఎత్తుకుపోయి ఏం చేసుకుంటుంది? మృతమైన శరీరాన్ని, సజీవమైన ఆలోచనలు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అయితే ఇదంతా అలా ఉంటే శిష్యులకి అంత దగ్గరగా ఉండి కూడా దేవుడు నేను లెగిసి వస్తాను అని స్త్రీలకి చెప్పాడు, అలాగే శిష్యులకి కూడా చెప్పాడు. కానీ వారెవరు ఆలకింపు లేని స్థితిలో ఉన్నారు. ఇదంతా అలా ఉంచితే మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 63వ వచనం ఒకసారి చూసుకుందాము. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించుము. చాలండి, ఇక్కడ వరకు సరిపోతుంది. చాలమ్మా, చాలు. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్ద కూడి వచ్చి, ఎవరెవరు కలిసి వచ్చారు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు పిలాతుకి? అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. ఏ వంచకుడండి? యేసయ్యను వంచకుడు అంటున్నారు. ఆ వంచకుడు సజీవుడుగా అంటే బ్రతుకున్నప్పుడు ఇలా అన్నాడు, మరలా తిరిగి లేస్తాను అని. వీరు నమ్మారు ఆయన తిరిగి లేస్తారని. కానీ నమ్మటం వల్ల ఏదీ జరగదు.
వారు అవిశ్వాసంతో ఉన్నారు. శిష్యులు లెగుస్తానని చెప్పాడు కదా, మీరు భద్రం చేయండి అని చెప్పి పిలాతుకి ఒక సలహా ఇచ్చారనమాట. వీరేంటి, ఒకసారి సభలో ఇది జరిగింది, అది ఒకసారి చూద్దాం. వీరు ఎందుకు నమ్మలేకపోవడానికి కారణం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. చాలమ్మా. పై వచనాల్లో దేవుడు చేసిన కార్యాల నిమిత్తము, ఆయన చెప్పిన వర్తమానం నిమిత్తము వారి హృదయాలు ఎంతోగానో ఉప్పొంగిని, విశ్వాసం ఉంచాలన్న ఆలోచన కూడా కలిగింది. కానీ వారు దేనికి లోబడ్డారు? దేవుని మాటకు లోబడలేదు. మనుషుల మెప్పు కోసం లోబడి వారు మెచ్చుకుంటే చాలు అన్న లెక్కలో వారు ఉన్నారు. వారు మనుషుల మెప్పు కోసం చూసేవాళ్ళు. మనం మనుషుల మెప్పు కోసం చూసేవారిగా ఉందామా? దేవుని మెప్పు పొందేవారిగా ఉందామా? దేవుని మెప్పు పొందేవారిగా ఉందాం, ఉండబోతున్నాం. అలాగే మన ప్రాణాలు విడుద్దాం. దేవుడి మెప్పే మనకు కావాలి. మనుషులు ఏదో అనుకుంటారని సంఘానికి రావటం వెళ్ళటం కాదు. దేవుని విషయంలో మనం ఎంత బలంగా ఉంటున్నాం, ఏ విషయంలో ఆయనకి దగ్గరగా ఉంటున్నామో అది కూడా మనం ఆలోచించుకోవాలి. అస్థిర మనస్కులుగా మనం ఉండకూడదు. ఇక్కడ ఏంటి, వీరు ఏం చేశారు? దేవుని గురించి తెలుసుకున్నారు, నమ్ముదామని ఆలోచన వచ్చింది, కానీ కార్యరూపం చేసుకోవాలి. ఎందుకంటే లోకపరమైన ఆశలు, లోకపరంగా ఎలా బ్రతకాలనే ఆలోచన, గొప్పవారం అవ్వాలనే ఆలోచన, ఎంతవరకు సంపాదన, ఏ విషయంలో మనతో పాటు వస్తుందా సంపాదన? రాదు. మన క్రియలే మన వెనక వస్తాయి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ క్రియలు మనం సంపాదించుకోవాలి. సత్క్రియలతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు భూమి మీద ఏ క్రియలను చేశాడో, చూపించాడో కార్యరూపంగా మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి కార్యాలు మనం కూడా చేసి ప్రేమను చూపించి అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేసేవారిగా మనం అందరం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అదే పునరుద్ధానం. ఆయన చేసిన కార్యాలు మనకి ఎలా తెలియచేయబడతాయి? ప్రార్థన. బైబిల్ చదువుకొని ఆయన జీవగ్రంథంలో ఏం రాశారో మనసు పెట్టుకొని ప్రతి విషయం దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం వల్ల తప్పనిసరిగా దేవుడు ఎంతగానో మన ఆదరిస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. సమస్యల వైపు మన దృష్టి ఉంచకుండా నువ్వు ఎలా భూమి మీద ఉన్నావు, ఎలా నడిచావు, ఎలా అనుసరించావు, దేవుడి వైపు ఎలా ఉన్నావు అని చెప్పి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ, ఆయన మనస్సైన ఈ జీవగ్రంథం, ఆయన మనస్సే ఈ జీవగ్రంథం, మనిషితో ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అదంతా ఈ జీవగ్రంథం రాయబడి ఉంది. ఆ మనస్సును మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నట్లయితే అపవాది కొరల్లో నుండి దేవుడు మనని విడిపించి ఆయన సురక్షితమైన రెక్కల కింద మనందరినీ దాచిపెడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన పునరుద్ధానం అంటే విని చూసి వెళ్ళిపోయే వారిగా కాకుండా ఆయన అనుసరించే వారిగా, ఆయన శిష్యులుగా మనం అందరం ఉండి అనేక మందికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటూ నా చేత వాక్యం చెప్పించిన దేవునికి గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధమైన దినమున, పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, పూజించడానికి, గణపరచడానికి, ఆయన మహిమ కార్యములను వినడానికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యముగా ప్రత్యేకమైన దినమున మహిమ కలిగిన దేవుడు తిరిగి లేచిన దినమున మీ ఎదుట నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఇద్దరు బిడ్డలను ఆయన నిలబెట్టి ఆయన తిరిగి లేచుటలో ఉన్న మర్మమును విడజెప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి ఎందుకు పనికిరాని నాకు కూడా దేవుని యొక్క ఊపిరి నాలో ఈ నిమిషం వరకు ఉంచినందుకు మరొక్కసారి ఆయన సన్నిధిలో నేను నిలబడినందుకు ఆయనకి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను కూడా మరికొన్ని విషయాలు నేను నేర్చుకున్నవి, నాకు తెలిసినవి, నాకు తెలియచేయించినవి మీ దృష్టికి తీసుకురావాలని, పంచుకోవాలని ఆశతో మీ ఎదుట నిలబడి ఉన్నాను.
పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడును శిష్యుడు అయిన మార్కు గారు రాసిన మార్కు సువార్తలో నుండి పరిశుద్ధుడును శిష్యుడును సువార్తీకుడునైన మార్కు గారు రాసిన మార్కు సువార్తలో నుండి 16వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి చదువుదామమ్మా. 4వ వచనమును మనం చదువుదాం. 16వ అధ్యాయము 4వ వచనమును, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చాలమ్మ, కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని, ఆ రాయి ఎంతో పెద్దది. ఏ రాయి చూద్దాము, ఎందుకు పెద్దదిగా కనబడుతుందో చూద్దాము. ఎందుకు పొర్లింపబడింది, ఎవరు దొర్లించారు, ఎవరు పొర్లించారు, అడ్డం తీసివేశారో చూద్దామమ్మా. కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన పరలోకపు తండ్రి, మీ పాదములకు నమస్కారములు నాయనా. మీరు ప్రేమించారు కనుకనైనా, మీరు దీవించారు కనుకనైనా, మీరు ఆశీర్వదించారు కనుకనైనా అయ్యా, లోకంలో మా ప్రభువా చాలామంది ఈ సమయాన్ని చూడలేక గతించిపోయారయ్యా. లోకమును విడిచి వెళ్ళిపోయారు, దేహములను విడిచి వెళ్ళిపోయారు, కుటుంబాలను విడిచి వెళ్ళిపోయారు. కానీ మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుకనైనా, అలా జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ మంచి లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పరిశుద్ధత లేదు. కేవలం మీరు ప్రేమించారు కనుకనే మీరు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకము చేసుకున్న దేవుడువా మా తండ్రి, మీ కృతజ్ఞతలు. అందుకే సజీవుల్లో ఉన్నామయ్యా, సజీవుల్లో ఉన్నాము. కానీ ఎక్కడెక్కడో ఉండాల్సిన మేము పరిశుద్ధుడవైన నీ పునరుద్ధాన బలమును, మీ పునరుద్ధాన శక్తిని, మీ పునరుద్ధాన మహిమను కొనియాడడానికి ఏర్పాటు స్థలంలో ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞత మా తండ్రి. స్తుతించే వారిలో, గణపరిచే వారిలో, కీర్తించే వారిలో, ప్రార్థించే వారిలో, మీ మహిమ కార్యములు వినేవారిలో మమ్మ కూర్చుండబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మరొక పర్యాయము మా ప్రభువా, తిరుగులేచుటలో ఉన్న ఆ మర్మమును మా ప్రభువా మేము వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాను. వినిన విషయములన్నిటినీ మా ప్రభువా అర్థము చేసుకొనడానికి మా చెవికి వినబుద్ధి పుట్టించండి, మా మనసుకు అర్థము నేర్పండి, మా జ్ఞానమును తెరవండి. మీరు మాట్లాడుచూ ఉండగా, మీరు పరిశుద్ధులు ప్రభువా, మేము అపరిశుద్ధులం. మీరు పవిత్రుడు నైనా, మేము అపవిత్రులం. మా తండ్రి, మీ మాటలు మాకు అర్థము కావు, కానీ వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆశ అయితే ఉన్నది ప్రభువా, తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, దేహి అని మీ వైపు చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుని ఆయన మాతో మాట్లాడి మమ్మలను ఊరడింపచేసి ఈ మహిమ దీవెనలు ఎలా ఉంటివో వాటన్నిటిని అందుకునే శక్తి, పొందుకునే శక్తి మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకు నైనా క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా మీరు ఉంచగలరని మేము మీకు సమర్పణ చేసుకుంటూ, స్థలం మీకు సమర్పణ, బిడ్డలు మీకు సమర్పణ, సమయం మీకు సమర్పణ, పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యములు మీకు సమర్పణ, అన్నిటినీ దీవించమని, మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక్కసారి తిరిగి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం. భూలోకంలోనికి ఆయన రావడానికి వాగ్దానముల ద్వారా వచ్చిన దేవుడు. వాగ్దానములు చేస్తూ ఆది కాండములో నుంచి ఆయన చివరి గ్రంథమైన మలాకి గ్రంథము వరకు మన పూర్వీకులైన, పరిశుద్ధులైన, ప్రవక్తలైన వారందరికీ ఆయన భూలోకములోనికి దేవాది దేవుడు దిగి వచ్చునవి లేఖనములన్నీ నెరవేర్పు క్రిస్మస్ యొక్క ఆరాధన కాలంలో మనం నేర్చుకున్నాం. వస్తానని వాగ్దానం చేసిన ఆయన కన్యకైన మరి ద్వారా భూమి మీదకి పుట్టినట్లుగా మనం చరిత్రపూర్వకంగా మనం చూస్తాం. రుజువులతో వచ్చిన దేవుడు. ఎందుకంటే
ఆ సమయంలో అక్కడ వెలిశారు, ఇక్కడ వెలిశారు అని వచ్చిన దేవుడు మాత్రము కాదు, కానీ 200 ప్రవచనాలు, మరి ముఖ్యముగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన లేఖనాలన్నీ వారి చేత పరిశుద్ధాత్మ తండ్రి రాయించి పెట్టి ప్రతి లేఖనం నెరవేర్పు ద్వారా భూమి మీదకి వచ్చిన దేవుడు. భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, నేను భూమి మీద ఉన్నాను కాబట్టి నన్ను చూడడానికి వచ్చిన దేవుడు. నన్ను చూడడానికి వచ్చిన దేవుడు మిమ్మలను చూడడానికి వచ్చిన దేవుడు. వాగ్దానమును బట్టి, ప్రవచనాలను బట్టి వచ్చిన దేవుడు. మరి ముఖ్యముగా ఆయన భూమి మీద తిరుగు కాలమంతయు, గడిపిన కాలమంతయు తల్లిదండ్రులతో ఉండి, మరి ముఖ్యముగా ఏవేవైతే నీతి బోధలో వాటన్నిటిని ఆయన మనకి బోధించడము, రెండవది బోధించిన విషయాలన్నిటినీ వాటిని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి మరలా గత శుక్రవారమున సంవత్సరానికి 365 రోజుల్లో మంచి శుక్రవారం అనిపించుకున్న శుక్రవారమున ఆయన మరణించినట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే మనకు తెలిసింది ఆ రోజు సిలువ మీద ఉండి 7 ప్రత్యేకమైన శుభకరమైన మాటలను మాట్లాడి అందరినీ ఓదార్చి ఊరడించి, మరి ముఖ్యంగా ఆయన చూపించాల్సిన విధేయతను చూపిస్తూ, బాధ్యతను చూపిస్తూ అన్నీ చెప్పి, ఆ తదుపరి ఏం జరిగింది? సిలువ మీద ఆయన సిలువేశారు, 7 మాటలు మాట్లాడారు ఆయన. ఆ 7 మాటలను ధ్యానం చేసేసి మనం వెళ్ళిపోయాం. మరలా ఇప్పుడు వచ్చేసి సిలువ మీద నుంచి లేచారా? మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పటి వరకు ఇద్దరు బిడ్డల ద్వారా సమాధి దగ్గరికి శిష్యులైన వారు వచ్చారు, స్త్రీలైన వారు వచ్చారు, ఆ రాయి పొరిలింపబడింది, అక్కడ దేవదూత మాట్లాడింది అనుకుంటున్నాం, కానీ అక్కడ సమాధి అంటూ ఉన్నారు. మరి సిలువలో మాట్లాడిన 7 మాటల వరకే మనం మాట్లాడుకుని లీవ్ అయిపోయాం. మరలా ఇప్పుడు వచ్చేసి సమాధి అంటూ ఉన్నాం. సిలువ మీద ఉన్న ఆయన సమాధిలోనికి ఎలా వచ్చారు? సిలువ మీద ఉన్న ఆయన్ని ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన యేసు ప్రభువయ్య చనిపోయారా? అక్కడ మనము 7వ మాటలో తండ్రికి నా ఆత్మను అప్పజెప్తున్నానని చెప్పి ప్రాణము విడిచాను. ప్రాణం విడిచిన ఆయన సిలువ మీదే ఉన్నారా? అక్కడి నుంచి మనము ఈరోజు మాట్లాడుకుంటున్నాం, సమాధి తెరవబడింది, సమాధి దగ్గరికి స్త్రీలు వచ్చారు, అక్కడ చూశారు, అవి తెచ్చే శిష్యులు చెప్పారు, శిష్యులు వీరి మాటలు వెర్రిగా ఉన్నవి నమ్మలేదు అనుకుంటా ఉన్నాం. మర్మమైన ఒక ప్రత్యేకమైన విషయము మనకి దాచిపెట్టి ఉంది. దాన్ని ఒకసారి చూద్దామా. అసలు ఆ సిలువ మీద ఉన్న యేసు ప్రభువుని ఇప్పుడు మనం చూస్తున్న సమాధిలో ఉన్న యేసు ప్రభువుకి మధ్యలో ఉన్న సమయాన్ని ఒక్కసారి మనము అలా పైకి వెళ్ళి మరలా ఈ దిన పునరుద్ధాన పాఠంలోనికి మనం వద్దాం. ఒకసారి పైకి వెళ్దామా, ఒకసారి పైకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్కొక్క సువార్తీకుడు ఏం రాశారు చూద్దామమ్మా. పరిశుద్ధుడైన, శిష్యుడైన, సువార్తీకుడైన మత్తయి గారు రాస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధులైన వారు చూసినవే కదా రాసింది, అవేమి రాస్తారు ఒకసారి చూడమ్మా. మత్తయి గారు రాసిన సువార్తలో నుండి 27వ అధ్యాయము 57వ వచనం ఒకసారి చూద్దామా. 57వ వచనాన్ని మనం చూద్దామమ్మా. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలా అక్కడ స్త్రీలు కూడా ఉన్నట్లుగా కనబడి ఆయన సమాధి చేసే సమయానికి మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండని మత్తయి గారు అంటున్నారు.
ఏం జరిగిందంట? సులువు మీద 7 మాటలు మాట్లాడిన తరువాత యేసు ప్రభు ప్రాణము విడిచెను అని రాయబడిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు చాలా భయంకరం. అక్కడ యేసు ప్రభు చనిపోగానే అక్కడ రాయబడి ఉంటుంది దేవుని పిల్లారా, దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగాను అని రాయబడి. అంటే మహిమ కలిగిన దేవుడు ఎవరు చనిపోతే అలాగున తెర చినగలేదు, కానీ మహిమ కలిగిన దేవుడు మాత్రము చనిపోతేనే ఏమైందంట, దేవాలయపు తెర మనకు అడ్డంగా, అది వరకు యాజకులకి మనకి అడ్డముగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, గర్భాలయములోనికి యాజకుడు వెళ్ళి దేవునితో మాట్లాడేవారు మన పక్షాన గత దినాలలో. ఆ యొక్క తెరని మనమైతే ఎక్కడుండేవారమంట, ఆవరణంలో ఉండేవారు. ఆవరణంలో నుండి మనం చెప్పిన విషయాలను యాజకుడు తీసుకెళ్ళిపోయి పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సింహాసనమైన మందసము ఎదుట యాజకులు మన పక్షాన మనం చేసిన పాపానికి ప్రక్షాళనంగా గువ్వ పిల్లలన, పావురపు పిల్లలన వాటన్నిటిని వధించడానికి యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాం. అలా అడ్డంగా ఉన్న ఆ తెరని 2గా చినిగెను అంటే యేసు ప్రభువు చనిపోవటాన్ని బట్టి ఆ ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలమైన దేవుని కృపా ఆసనము కరుణాపీఠముని వెళ్ళి మనము తాకే అదృష్టాన్ని యేసు ప్రభువు మనకిచ్చారు. మొదటిగా మనం గమనించవలసిన విషయము, దేవుని పాదములు డైరెక్ట్గా పట్టుకోవడానికి అది వరకు మన పూర్వీకులకు మన పితరులకు లేని ధన్యత యేసు ప్రభువు చనిపోవటాన్ని బట్టి మనకు వచ్చింది అని మనం గమనించాలి దేవుని పిల్లలు. అంత మాత్రమే కాకుండా అక్కడ భూమి వణికెను అని రాయబడి, పరిశుద్ధుడైన దేవుడు చనిపోవడమును భరించలేని భూమి కలుగునుగాక అనగానే కలిగిన భూమి ఏమైందంట, వణికిపోతా ఉన్నది. అయ్యో ఏం జరగబోతా ఉన్నదో, ఈ భూమిలో నేను భూమి కలుగునుగాక అని దేవుడు కలుగజేసిన భూమినైన నేను నా మీద యేసు ప్రభువయ్య ఈ భూమి మీద చనిపోవడానికి వచ్చినారు కాబట్టి అని భూమి ఏమవుతుందంట, వణుకుతూ ఉండెను అని రాయబడి. 2వది అక్కడ బండలు బద్దలాయను అని రాయబడి. 3వది అక్కడ సమాధులు తెరవబడెను అని రాయబడి. 4వది నిద్రించిన అనేక మంది అప్పటికే సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల శరీరములు లేచెను అని రాయబడి. ఆ శరీరములతో లేచిన వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడేరి అని రాయబడి. ఎంత ఉన్నతమైన విషయాలు దేవుని పిల్ల గమనించండి. ఏకాడికి సమాధిని చూడడానికి శిష్యులు వచ్చారు, సమాధిని చూడడానికి స్త్రీలు వచ్చారు అని మాట్లాడుకుంటున్న మనము ఆ సమాధికి పైన అక్కడ ఉన్న 7 మాటలు చెప్పిన తదుపరి జరిగిన యొక్క సన్నివేశాలను చూస్తే దేవునికి మనము భయపడువారముగా ఉండాలి అని మీకు తెలియచేస్తాం. ఎందుకు అంటే ఆయన కలుగు చేసిన సృష్టి ఏమవుతుందంటే అక్కడంతా సూర్యుడు చూడలేక కలుగునుగాక, పగలును ఏలడానికి కలుగునుగాక అని చెప్పిన సూర్యుడు అక్కడ ఏమైపోయారంట, చీకటి అయిపోయారు. నేను చూడలేను అని సూర్యుడు అదృశ్యమాయను అని రాయబడి. కలుగునుగాక అని కలుగజేసిన సృష్టి దేవుని యొక్క భయంకరమైన మరణాన్ని చూడలేక వణికిపోతా ఉన్నవి దేవుని పిల్లలు. కానీ దేవుని పిల్లలమైన మనము దేవుని మాటలకు వణికే వారంగా కనబట్టలేదని సృష్టి మనకి తెలియచేస్తూ ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మరణాన్ని బట్టి అక్కడ సమాధుల్లో ఉన్న శరీరములతో అందరూ కూడా బయటకు వచ్చి యెరూషలేము పట్టణములో అందరికీ ఆగపడినట్లుగా కనిపిస్తూ ఉన్నది. చాలా నమ్మలేని మర్మమైన విషయాలు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి రాయించారు కనుక మనము నమ్మవలసిన వారమై ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయం. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడి ఉంటుంది దేవుని పిల్లారా, మరి ముఖ్యముగా యేసు ప్రభువుని సమాధిలో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? అక్కడ శిలువ మీద ఆయన చనిపోయారు.
ఆయన చివరి రక్తము ఆ బాడీలో ఉన్న ఎన్ని లీటర్లు ఉండాలో అన్ని లీటర్లు రక్తం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన రక్తము కూడా బల్లెం పెట్టి చనిపోయాడా లేదో చూద్దాం అన్నప్పుడు అక్కడ నీరు వచ్చును అని రాయపడి. అయితే మర్మమైన విషయం ఏంటంటే యోహాను సువార్తలో యేసు ప్రభువయ్య ఒక పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంటే వాళ్ళ అమ్మగారు అంటారు కదా, మరియమ్మ గారు, అయ్యా వాళ్ళ ద్రాక్షారసం అయిపోయింది, కంగారు పడుతున్నారు, విందుకు పిలిచిన వాళ్ళు అని అంటే ఆయన రాతి బాణలను నీటితో నింపు అంటే నీటితో నింపిన రాతి బాణలు ముంచి విందులో పోస్తూ ఉన్నప్పుడు అది మధురమైన ద్రాక్షారసముగా మార్చినది. వేటినైనా సరే ఏవి చేయకూడదో వాటిని చేయగలిగిన దేవుడు, ఏది చేయాలో వాటిని కాకుండా చేయగలిగిన దేవుడు, మాట మాత్రముతో చేయగలిగిన దేవుడు, బాడీలో ఉన్న రక్తపు బొట్టుతో సహా నీటితో సహా మొత్తము ఇచ్చేసిన దేవుడు ఆ శిలువ మీద అలాగే ఉన్నారా? ఆ సమయంలో ఒక ప్రవచనము నెరవేరాలి కాబట్టి ఆ ప్రవచనము కోసము దేవుడు ఏం చేశారంట, రహస్యముగా ఉన్న అక్కడ రాయబడి ఉంది యేసు శిష్యుడు. ఇప్పటి వరకు యేసుప్రభు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అంటాం. చెప్పమనగానే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఆయన ఈయన అని 12 మంది, ఆంద్రియ గారు అని మనం చెప్తాం దేవుని పిల్లరా. మరి ఈయన ఎప్పుడు శిష్యుడు అయ్యాడు? ఇక్కడ రాస్తుంది యేసు శిష్యుడుగానున్న అరిమత యోసేపు అని రాస్తుంది. శిలువ మీద ఉన్న యేసు ప్రభుని చనిపోయిన ఆయన్ని, నేరస్తుల్లో చనిపోయిన ఆయన్ని, అక్కడ మరి ముఖ్యముగా బందిపోటు దొంగల మధ్య ఉన్న ఆయన్ని, శిలువ శిక్షకు అర్హుడని అందరూ నిర్ణయించి సిలువేసిన ఆ యొక్క దేహాన్ని నాకిమ్మని, నాకివ్వయ్య, నాకు కావాలి అని వెళ్ళిన శిష్యులు, యేసు ప్రభు చుట్టూరు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. కానీ యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని రాయబడి ఆయన దేహాన్ని తీసుకురావడానికి కారణం, ఎందుకు తీసుకొని వచ్చి క్రొత్తగా తొలిపించిన సమాధిలో పెట్టాలనే ఆలోచన సమయంలో దేవుని కార్యాలు కొన్ని దేవుని పిల్లరా ఏదో ఒక రూపంలో కార్యరూపం దాల్చడానికి ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులను దేవుడు సమకూర్చే ఆలోచనకర్త అయ్యి ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం. అందుకే ఎందుకు సమాధిలో పెట్టాలి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన లేఖనములు నెరవేర్చున్నట్లుగా సమాధి చేయబడాలి కనుక ఒక పర్యాయం మనము పాత నిబంధనలోనికి వద్దాం. దైవజనుడు, పరిశుద్ధుడు, ప్రవక్త అయిన మోషే గారు రాసిన ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఒక చిన్న విషయాన్ని చూసుకొని ఇది నా పాఠంలోనికి మనం వెళ్దాం దేవుని పిల్లారా. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము దైవజనుడైన మోషే గారు రాస్తూ ఉన్నారు కదా. మరి ఈయనకి ఎలా తెలుసో రాస్తూ ఉన్నారు. చూద్దామమ్మా 21వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూస్తారమ్మా. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. చాలమ్మ. ఎలా అంట, ఒకవేళ శిలువ మీద వేలాడదీస్తూ ఉంటే ఏమవుతారంట? శాపగ్రస్తులు. యేసుప్రభయ్య శాపగ్రస్తులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, శాపముతో ఉన్న మనల్ని విడిపించడానికి, శాపము వలన వచ్చుచూ ఉన్న మన మీదకి వచ్చుచూ ఉన్న కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, శోధనల నుండి, మరణము నుండి తప్పించడానికి వచ్చిన దేవుడు వ్రేలాడదీయబడి రాత్రంతా అలాగే ఉంటే శాపగ్రస్తం అవుతారు. దేవుడు శాపగ్రాహి అవ్వకూడదు అని చెప్పేసి ఏంటంట, ఆయన మనకి ఉన్న దేవుడు కాబట్టి ఏం చేయాలంట, వెంటనే అదే రోజును తీసుకొని వచ్చి సమాధి చేయాలి. ఏం చేయాలి? పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడాలంటే ఆ సమయానికి ఏం జరుగుతూ ఉంది?
కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి మనం ఆలోచన చేస్తే మనకు ఉన్నవారు, మన సొంతవారు, మనకు అయినవారు, మన గర్భమును పుట్టినవారు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధులు మనము కాలము చేసినప్పుడు ఎవరు ప్రక్కన ఉంటారో తెలియదు. ఆ సమయానికి కొంతమంది ఎక్కడో దూరదేశాల్లో ఉంటారు బిడ్డలు. వారు వచ్చేదాకా ఎడబెట్టు కూర్చుంటారా? కూర్చోరు. ఏమంటారు? నెలవైన వారినో, తెలిసిన వారినో, అభిమానించే వారినో, అక్కరలో ఉన్నవారిని తీసుకొని వచ్చి కార్యక్రమమును ముగించండి అని ప్రేరేపణ పెడతారు. అయితే ఈ సమయంలో ఎవరిది ఈ శరీరము? ఏం శరీరము? పరిశుద్ధ శరీరము. ఈ శరీరము ఏం శరీరము? మహిమ కలిగిన శరీరము. ఈ శరీరముతో ఉన్నప్పుడు యేసుప్రభు చేసిన కార్యాలనంట రాద్దామంటే ఆ రాయించి పెట్టిన గ్రంథాలు పెట్టడానికి భూలోకము చాలదు అంటారు యోహాను గారు. యోహాను గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనాలు అంటారు, యేసుప్రభయ్య చేసిన కార్యాలన్నిటినీ కొన్నిటిని మాత్రమే సువార్తీకులు రాసినట్లుగా కనపడుతూ ఉంటుంది. మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ కొన్ని విషయాలను మాత్రమే వ్రాయించారు. యేసుప్రభు ఈ కార్యం చేశారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, ఆయన ఇలా ఈ రోగిష్టిని బాగు చేశారు, సిలోమను కోనేటిలో ఆ వ్యక్తికి విడుదలనిచ్చారని ఇలా కొన్ని విషయాలు. అయితే ఈ యొక్క మహిమ కలిగిన శరీరము శిలువ మీద వేలాడుతూ ఉంటే ప్రాణం విడిచిన ఈ దేహాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి వేలాడదీయబడిన ఈ దేహాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంట? అదే రోజున పాతి పెట్టబడం. ఆ పాతి పెట్టు సమయానికి మన పాఠములోనికి వచ్చారు ఎవరు? శిష్యుడిగా ఉన్న. ఎప్పుడు శిష్యుడయ్యాడు ఆయన? ఎప్పుడు శిష్యుడయ్యారు? మరి ఎప్పుడు మన పాఠాల్లో ఎక్కడ యేసుప్రభుతో 5 రొట్టెలు 2 చేపలు విరిచి వడ్డన చేసేటప్పుడు కనిపించలేదే? ఎప్పుడు యేసుప్రభయ్య పడవలో ఉండి వారితో మాట్లాడేటప్పుడు కనిపించలేదే? ఏ సందర్భంలో కనిపించని ఈయన ఇప్పుడు మన పాఠంలోనికి వచ్చిన అరిమత యేషోబు గారిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేని పిల్లరా, ఆయన పేరు యోసేపు. అరిమతయి అంటే ఆ యెరూషలేము పట్టణమునకు తూర్పు భాగంలో సమీపముగా ఉన్న ఒక చిన్న గ్రామము అరిమతయి. ఆ ఊరి పేరు అరిమతయి. అందుకని ఊరు పేరుని బట్టి పిలుస్తూ ఉన్నారు యోసేపు గారిని. దేవుని పిల్లరా, అంత మాత్రమే కాకుండా ఆయన గురించి రాస్తూ ఆయనైతే వెళ్ళి అక్కడ రాయబడి ఉంది గనుక సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి అని రాయబడి. తెగించడానికి గల కారణం కొన్ని విషయాల్లో మనము తెగించలేకపోతూ ఉంటాం, కానీ ఆయన మాత్రము తెగించి అని రాయబడి. ఎక్కడికి వెళ్ళాడు? గవర్నర్ అయిన పిలాతు గారి దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఏమని? నాకిమ్ము, యేసుదేహము నాకిమ్ము అని అడగడానికి తెగించి యేసుప్రభు యొక్క రక్త సంబంధులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వీరిలో ఎవరు కూడా